హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. పెరుగుతున్న ఖర్చులు, మారిన ఆర్థిక అవసరాల నేపథ్యంలో చాలామంది ప్రస్తుతం డబుల్ ఇన్కమ్ కోసం చూస్తూ ఉన్నారు. ఓవైపు ఉద్యోగం చేస్తూనే మరోవైపు చిన్నగా వ్యాపారాలు ప్రారంభిస్తున్నారు. దీంతో రెండు చేతులా సంపాదిస్తున్నారు. మార్కెట్లో ఇలాంటి వారి కోసం ఎన్నో మంచి బిజినెస్ ఐడియాలు అందుబాటులో ఉన్నాయి. మీరు కూడా ఇలాంటి ఆలోచనతో ఉన్నారా? అయితే మీకోసం ఓ మంచి బిజినెస్ ఐడియాను తీసుకొస్తున్నాం. ఇందులో తక్కువ పెట్టుబడితో ఎక్కువ ఆదాయాన్ని పొందొచ్చు, అది కూడా ఇల్లు కదలకుండానే. ఇక ఆ బిజినెస్ ఏంటంటే వైపర్ మేకింగ్. ప్రస్తుతం వైపర్ల వినియోగం బాగా పెరిగింది. ఒకప్పుడు కేవలం పట్టణాల్లో మాత్రమే వీటిని ఉపయోగించేవారు, కానీ ప్రస్తుతం గ్రామీణ ప్రాంతాల్లో కూడా వీటి ఉపయోగం పెరుగుతోంది. దీంతో వైపర్ల అమ్మకాలు పెరిగాయి. అలాంటి వైపర్ల తయారీని ప్రారంభిస్తే నష్టాలు లేకుండా భారీగా ఆర్జించవచ్చు. ఇంతకీ వైపర్ తయారీని ఎలా ప్రారంభించాలి? పెట్టుబడి ఎంత అవసరమవుతుంది? లాభాలు ఎలా ఉంటాయి? వైపర్ తయారీ కోసం రెండు రకాల మిషన్స్ అవసరపడతాయి. వీటిలో ఒకటి కటింగ్ మిషన్ కాగా మరొకటి బటన్ ప్రెసింగ్ మిషన్. ఈ రెండు మిషన్స్లో మార్కెట్లో లభిస్తున్నాయి. అలాగే వైపర్ తయారీకి అవసరమయ్యే ముడి సరుకు కూడా ఈ మిషన్స్ అమ్మేవారే అందిస్తూ ఉన్నారు. వైపర్ తయారీకి షీట్స్ కావాల్సి ఉంటుంది. వీటి ధర 200 నుంచి ప్రారంభమవుతాయి. ఒక్క షీట్తో సుమారు 10 వరకు వైపర్లు తయారు చేయొచ్చు. దీంతో పాటు షీట్స్ను హోల్డ్ చేసే క్యాప్, బటన్స్ అవసరపడతాయి. వీటితో పాటు వైపర్కు ఉపయోగించే స్టిక్స్, ప్యాకింగ్ కవర్స్ తయారీ కూడా చాలా సులభంగా ఉంటుంది. ఇందుకోసం ముందుగా షీట్స్ను తీసుకుని కటింగ్ మిషన్ ద్వారా కట్ చేయాల్సి ఉంటుంది. అనంతరం వాటిని షీట్స్ను హోల్డ్ చేసే క్యాప్లో ఇన్సర్ట్ చేయాలి. ఆ తర్వాత ఫీట్ క్యాప్లో ఆగడానికి బటన్స్ ప్రెస్సింగ్ మిషన్స్ ద్వారా ఇన్సర్ట్ చేయాల్సి ఉంటుంది. చివరికి క్యాప్కు కర్రను సెట్ చేస్తే సరిపోతుంది. ఈ బిజినెస్ కేవలం 15,000 ప్రారంభ పెట్టుబడితో మొదలు పెట్టచ్చు. ఇక తయారు చేసిన వైపర్స్ను మీరే నేరుగా మీకు దగ్గరలోని దుకాణాల్లో విక్రయించుకోవచ్చు. ఈ వ్యాపారాన్ని మరింత అభివృద్ధి పరచాలంటే స్థానికంగా ఉన్న కిరాణా షాపులు, హార్డ్వేర్ స్టోర్లు, క్లీనింగ్ ప్రొడక్ట్స్ అమ్మే అవుట్లెట్లతో సంబంధాలు ఏర్పరచుకోవడం చాలా ముఖ్యం. వీటితో పాటు మీ ఉత్పత్తులను ఆన్లైన్లో, ప్రత్యేకంగా ఈ-కామర్స్ ప్లాట్ఫామ్స్ వంటి అమెజాన్, ఫ్లిప్కార్ట్, మీ సొంత సోషల్ మీడియా ఖాతాల ద్వారా విక్రయించవచ్చు. మంచి క్వాలిటీతో పాటు ఆఫర్లు, డిస్కౌంట్లు ఇచ్చినప్పుడు కస్టమర్లను ఆకర్షించగలుగుతారు. స్నేహపూర్వక సేవలు, వేగవంతమైన డెలివరీ వంటి అంశాలపై దృష్టి పెట్టాలి. ఈ విధంగా వ్యాపారం వినియోగదారుల నమ్మకాన్ని పొందిన తర్వాత చక్కగా పెరుగుతుంది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్